27వ కీర్తన భాగమై ఉన్నది. ఈ కీర్తన భాగంలో ఉన్న 14 వచనాలు సారాంశాన్ని మనం ఈ దినమున ధ్యానించబోతూ ఉన్నాం. ఎందుకంటే కీర్తనలో ఉన్నటువంటి సారాంశాన్ని ధ్యానించాలని దేవుని యొక్క ప్రేరేపణ బట్టి నేను సిద్ధపడి దేవుని మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క 14 వచనాల సారాంశం ఏమిటంటే, దేవుని బిడ్డలు దేవుని మీదే ఆపేక్ష కలిగిన వారై ఉండాలని. ఎవరైతే దేవుని మీద ఆపేక్ష కలిగి ఉంటారో వారిని దేవుడు అన్ని విధాలా ఆశీర్వదిస్తాడని ఈ కీర్తన భాగంలో భక్తుడు తన అనుభవాన్ని వ్యక్తపరిచాడు. ఇవాళ దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని మీద ఆపేక్ష కలిగి ఉన్నామా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. చాలామందికి ఆపేక్ష అనే మాట అంత త్వరగా అర్థం కాదు. దాన్ని లోక సంబంధంగా చెబితే అర్థం చేసుకుంటారు. అందుకే బైబిల్లో ఉంది, ధనాపేక్ష సకలమైన కీడులకు మూలము అంటున్నాడు. లోకమంతా ధనంపై ఆపేక్ష కలిగి ఉన్నారు. అది సమస్తమైన కీడులకు మూలముగా ఉందని చెప్పాడు. దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవుని మీద ఆపేక్ష కలిగి ఉండాలి. ధనాపేక్ష కలిగిన వారికి అర్థమవుతుంది ఆపేక్ష అంటే ఏంటో. ఎందుకంటే ధనం కావాలి. ధనం మూలం విధం జగత్. దాన్ని ఎవరూ కాదన్నా సరిపోరు. డబ్బు లేనివాడు డుబ్బుకైనా దేనికైనా కొరగాడంట. అది కరెక్టే. కానీ ధనం కావాలి, కానీ ధనం మీద ఆపేక్ష ఉండకూడదు అని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని మీద ఎందుకు ఆపేక్ష కలిగి ఉండాలో ఈ కీర్తనలో మనం మొదటి నుంచి రాయబడింది. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయి, నా ప్రాణ దుర్గమాయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయి. హల్లెలూయా. దేవుడే నాకు వెలుగై రక్షణై ఉన్నాడు. ఆయన నా ప్రాణదుర్గం, నేను ఎవరికి ఎన్నడూ భయపడనంటాడు భక్తుడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి వారై ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత శక్తిమంతుడో నువ్వు ఎరిగి ఉంటే దేవుని మీదే ఆపేక్ష కలిగి ఉంటావు. ఈవేళ ధనానికున్న శక్తి నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, కానీ దేవునికున్న శక్తి వేళ చాలామంది దేవుని బిడ్డలు ఎరగకుండా ఉన్నారండి. హల్లెలూయా. ధనానికున్న శక్తి తెలుసు కనుకనే చాలామంది ధనం కొరకు ప్రయాసపడుతున్నారు. ఆదివారం కూడా దైవ సన్నిధిని ఎగ్గొట్టి లోక ధన సంపాదన కొరకు ప్రయాసపడేవారు వేళ కోకొల్లలుగా ఉన్నారు దేవుని బిడ్డల్లో. కారణం ఏంటంటే వారికి ధనం యొక్క విలువ తెలుసు, కానీ దేవుని యొక్క విలువ వారికి తెలియదు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని యొక్క విలువ ఎరిగిన వారై ఉండాలి. ఆయన వెలుగై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు ఈ మాట. ఎందుకంటే లోకమంతా పాపపు చీకటితో నింపబడింది. ఆ పాపపు చీకటిలో చిక్కుకుని నాశనం కాకుండా దేవుడు తన వెలుగును మన మీద ప్రకాశింపచేయువాడై ఉన్నాడు. ఆ దేవుని వెలుగే మనలను ఆ పాపపు చీకటిలో నశించిపోకుండా రక్షించేదని నిజముగా ఎరిగి ఉంటే దేవుని మీదే ఆపేక్ష కలిగి మనం జీవిస్తాం.
ధనము కంటే దేవుడే గొప్పగా ధనముకున్న విలువ కంటే దేవుని యొక్క విలువే గొప్పదిగా మనము విశ్వసిస్తాం. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవుని మీద ఆపేక్ష కలిగి ఉండాలి. ఈ లోకధనము దేవుడితో సమానము కానే కాదు. ఆయన లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు అన్నాడు. కనుక నిజంగానే ఎరిగి ఉంటే దేవుని మీద ఆపేక్ష కలిగి ఉంటాం. దేవుని విలువ ఎరగిన వారు దేవుని మీద ఆపేక్ష పెట్టుకోలేరండి. గత రాత్రి ప్రభు మనతో కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొంది దేవుని వెలుగులో నడవాలని ఆశ కలిగిందంట వారికి. అందుకే దేవుడు మోషేను పంపాడు ఐగుప్తుకి. మరలా మిద్యాను అరణ్యములో మందల మేపుకుంటున్న మోషేను మండుచున్న పొదలోంచి దేవుడు పిలిచి, నువ్వు ఐగుప్తులో బానిసలుగా ఉన్న నా ప్రజలను విడిపించి నా వెలుగులో నడిపించాలని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఐగుప్తుకు వెళ్ళిన మోషే అక్కడున్న అహరోనుతో కలిసి అనేకమైన దేవుని అద్భుత కార్యాలు ఐగుప్తులకు చూపించా. దానిని బట్టి ఐగుప్తులు భయభ్రాంతులైపోయారని రాయబడి ఉంది. అయితే వారందరూ ఫరోతో అన్నారు, అయ్యా మహారాజా, ఎందుకు వారిని ఇక్కడ పెట్టుకుని ఐగుప్తు నాశనాన్ని కోరుకుంటారు అని చెప్పినప్పుడు మోషే అహరోనులను ఫరో రాజు అనగా ఐగుప్తు రాజుని ఫరో అనేవారు. వాళ్ళకి పేర్లు ఉండేవి కానీ వాడికి ఏ పేరు ఉన్నా ఫరో అని నామంతో పిలిచేవారు. ఆ ఫరో అహరోను మోషేలు పిలిపించి, ఇదిగో మీరు ఎంతమంది వెళ్ళి మీ దేవుని సేవించాలనుకుంటున్నారు అని అడిగితే ఆయన అన్నాడు, మేము పురుషులము స్త్రీలము, మా పిల్లలు, మాకున్నటువంటి పశువులు సమస్తము కూడా వెళ్ళి మా దేవునికి పండుగ ఆచరిస్తాము అన్నాడు మోషే. ఫరో అడిగిన మాట వేరు, మీ దేవుణ్ణి ఎంతమంది వెళ్ళి సేవిస్తారన్నాడు. ఈయన అంటాడు, మా దేవునికి పండుగ ఆచరించడానికి మేమందరం పిల్లా పాపలతో సంపద అంతటితో వెళ్ళాలి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు మోషే ఆ మాట పలికాడు? సేవించడానికి అనలేదు, పండగ ఆచరించడానికి. ఎందుకన్నాడంటే మోషేకు తెలుసు దేవుని విలువ. హల్లెలూయా. దేవునిలో ఉన్న ఆనందం మోషేకు తెలుసు. మేము దైవ సన్నిధిలో ఆనందాన్ని అనుభవించాలని ఫరోతో చెప్పగలిగాడు. ఎందుకంటే ప్రియులారా, పండగ అనే మాట రెండు అర్థాలు చూపిస్తారు. ఎందుకంటే లోకమందంతటి వేళ క్రైస్తవులు ఒక పండగ చేసుకున్నారు కనుక మీకు చెప్పాలి విషయం. స్తోత్రం చెల్లించండి. మా పాటర్ గారు ఏంటి పండగ చేయడానికి మీరు అనుకుంటున్నారు. అసలు ఆ పండగ అంటే ఏంటో తెలిస్తే మీకు అసలు అర్థమై తెలిసిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. పండగ అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. లోక సంబంధులు పండగ చేసుకుంటారు. దేవుని విలువ ఎరగని వారు, ధన విలువ కలిగిన వారు లోకములో పండగ చేసుకున్న మీ అందరికీ తెలుసు. ఎందుకంటే వారికి ఇష్టమైన పిండి వంటలు, ఇష్టమైన ఆహార పదార్థాలు, ఇష్టమైన పానీయాలు, ఇష్టమైన వస్త్రాలు, ఇష్టమైన వస్తువులు, ఇష్టమైన కార్యాలు వారు ఏర్పాటు చేసుకుని ఆనందిస్తారు. ఆ ఆనందం తాత్కాలికమైనది. అది చివరకు మానవుని నాశనానికి ఒళ్ళు గుల్లే ఇల్లు గుల్లే దానివల్ల. కానీ అసలైన పండుగ ఏంటో తెలుసా? ప్రతి మానవుడు కూడా దైవ సన్నిధిలోని ఆనందాన్ని అనుభవించుట కంటే విలువైనటువంటి పండగ మరొకటి లేదు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం సంపూర్ణ సంతోషం అని రాశారు. మరి లోకానందంలో సంపూర్ణ సంతోషం ఉందా చెప్పండి? ఉందా? సంపూర్ణ సంతోషం అంటే ఎన్నడూ మనం విడిచిపెట్టని సంతోషం అండి, మనతోనే ఉండిపోయే సంతోషం అండి. లోక సంబంధమైన పండగల్లో తాత్కాలికమైన సంతోషం దొరుకుతుంది.
ఆ రోజు మర్నాడో లేక 3 రోజులు 4 రోజులు తర్వాత నీరసము నిస్సహాయత. కనుక ప్రియులారా గమనించాలి. చాలామంది ఈ రోజులు అంటున్నారు పండగ వచ్చి మా పేనాన్ని తీస్తుంది అంటున్నారు. ఆ రోజులు ఈ రోజులు ఏముందంటే పండగ వచ్చినప్పటికి బంధువులందరూ అనగా అల్లుళ్ళు కూతుర్లు వీళ్ళందరూ ఆలిపోతారు ఇంటికి. దేవుని స్తోత్రం. వాళ్ళు వస్తే మాషామాషి భోజనమా, రాయల్ ఫుడ్ ఏర్పాటు చేయాలి. రోజు తినే కాయగూరలు లేకపోతే చార్నీళ్ళు లక్షించారు కుదరదు. వాళ్ళకి ముక్కలు కక్కలు కావాలి. దేవునికి స్తోత్రం. కానీ అసలైన పండగ ఏంటో తెలుసా? దైవ సన్నిధిలో ఉన్న ఆనందమే అసలైన పండగ. దేవునికి స్తోత్రం. అది ఆనాడు మోషేతో దేవుడు చెప్పంటాడు, ఐగుప్తులో ఉండిన ప్రజలందరూ అనేకమైన పండగలు అలవాటు చేసుకున్నారు. అవేవి కాదు కానీ ఇక మీదట సంవత్సరానికి 3 పండుగలు చేసుకోమనండి. ఏమిటంటే, ఒకటి రాత్రి చాలామంది రాలేదు కనుక మళ్ళీ రిపీట్ చేస్తున్నాను రీల్ అంతే. దేవుని స్తోత్రం చెల్లించండి. ఒకటి పులియని రొట్టెల పండుగ, అది పస్కా. రెండవది కోతకాలం పండుగ చేసుకోమనండి. మూడవది ఆ యొక్క ఫలమును సాక కష్టార్జితం, ఆ పొలములో పండిన పంట ఇంటికి చేరిన తర్వాత పండగ చేసుకోమనండి అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసండి? పులియని రొట్టెల పండుగ పస్కా పండుగనకు ఐగుప్తు బానిసత్వము నుంచి దేవుడే మమ్మల్ని విడిపించాడని దేవుళ్ళో ఆనందించే పండగ చేసుకోండి. ఎందుకంటే ఈ 3 సార్లే మాత్రం, సంవత్సరానికి 3 సార్లే నా సన్నిధి మీ మధ్యకి నేను పంపిస్తాను. నా సన్నిధిలో నా ఆనందాన్ని 3 సార్లే మీకు ఇస్తాను. ఎందుకంటే ఆ సంపూర్ణమైన సంతోషం ఇచ్చే రోజులు రాబోతున్నాయి. ప్రతిరోజు నా సన్నిధిని అనుభవించే రోజులు రాబోతున్నాయి. అంతవరకు సంవత్సరానికి 3 పండగలు చేసుకోమని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. అయితే నిత్యము దైవ సన్నిధిలో ఆనందించే సమయం లోకానికి వచ్చింది. హల్లెలూయా. లోకములో వెలుగై ఉన్న క్రీస్తు ప్రకాశించాడు. ఆయన చెప్పాడు, నేను లోకానికి నిజమైన వెలుగునై ఉన్నాను. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక నిత్య జీవ ఫలాలు పొందుతాడన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే వెలుగుగా రక్షకుడుగా 2023 సంవత్సరాల క్రితమే భూలోకములో ఆయన ఉదయించాడండి. ఆయన వెలుగు లోకములో ప్రకాశిస్తుందండి. ఆయన రక్షణ మానవాళ్ళందరికీ సమీపములో ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించినట్లయితే ఆ వెలుగై ఉన్న క్రీస్తు యేసుతోనే సహవాసాన్ని మనం కోరుకుంటాం. చాలామంది అంటారు చూడండి, వారితో సహవాసం చేస్తే వీరే వారైపోతారు. వారే వీరైపోతారా, వీరే వారైపోతారా? కరెక్ట్ అయిన జవాబు ఎవరు చెప్తారు చెప్పండి? వారే వీరవుతారా, వీరే వారవుతారా? వీరే వారవ్వాలి. కరెక్ట్. అది దేవుని స్తోత్రం చెల్లించండి. యేసయ్యతో సహవాసం చేస్తే పాపులమైన మనం పరిశుద్ధులుగా మారిపోతాం. హల్లెలూయా. పాపపు చీకటిలో ఉన్న మనం వెలుగైన క్రీస్తులో వెలిగించబడతాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మీద ఆపేక్ష కలిగిన వారమై ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు మీదే మనం ఆపేక్ష కలిగిన వారమై ఉండాలని పరిశుద్ధ గ్రంథం తేటగా బోధిస్తుంది. క్రీస్తు పూర్వం అనేక మంది భక్తులకు సత్యము తెలియలేదండి, తెలుసుకునే మనసే లేదండి. చాలామందికి ఈనాడు లేదు. అసలు యేసు ఎవరో తెలుసుకునే మనసు ఈనాడు కూడా చాలామందికి లేదు. కనుక సృష్టికర్తైన దేవునికి పుట్టినరోజులు అంటున్నారు, చనిపోయిన రోజు అంటున్నారు, తిరిగి లేచిన రోజు అంటున్నారు. హల్లెలూయా. ఆయన జనన మరణ పునరుత్థానాల్లో గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం ఉంది. అది అనుభవించే వారం ఉండాలని లేఖనాలు చెప్తుంటే లోకమంతా ఏదో చేస్తున్నారని నేను అదే చేస్తానంటున్నారు. చూడండి, నలుగురితో నారాయణ కులముతో, అది లోక సామెత అండి, దేవుని బిడ్డలకు చెందదు.
అందరూ పిండి కొట్టుకుంటే కోతి నెత్తు కొట్టుకుందన్నారు. కనుక అలాగ ఉండకూడదు. మనం వాక్యములోనికి చూడాలి. వాక్యం ఏం చెప్తుందో మనం ఎరగాలి. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలములో ఆనాటి ప్రజలకు దేవుడు ఏమని చెప్పాడంటే, సంవత్సరానికి 3 పండగలు ఆచరించండి, అప్పుడే నా సన్నిధి మీరు అనుభవించగలరని చెప్పాడు. కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి ఏం చెప్పాడో చెప్పండి. హల్లెలూయా. ఎన్ని పండుగలు చేయమని చెప్పాడు యేసయ్య? మీరు వాక్యం చూపించాలి నాకు. ఈ కొత్త నిబంధన కాలంలో దేవుడు మనకేం చెప్పాడు? ఎటువంటి పండుగ ఆచరించమన్నాడు? ఎన్ని పండుగలు ఆచరించమన్నాడు సంవత్సరానికి? ఎంతమంది చెప్పగలరు? రాత్రి చెప్పిన వాక్యం అది. దాంట్లోంచి మీకు ఎత్తనాడు ప్రజలు వచ్చిన వాళ్ళు ఎవరన్నా పని చెప్పండి. రాత్రి వచ్చిన వాళ్ళు ఎన్నోసార్లు చెప్పిన మాటలు మళ్ళా రిపీట్ చేస్తున్నాం. ఎందుకంటే మీ చెవుల్లో శేషం వేసేసింది సాతాను. ఆ శేషం కరిగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొత్త నిబంధన కాలంలో క్రైస్తవులు ఏం చేస్తే దేవుని సన్నిధిని అనుభవిస్తారని ఉంది. దైవ సన్నిధులు ఆనందాన్ని సంవత్సరానికి 2 పండుగలు చేసుకుంటే అనుభవిస్తారని దేవుడు చెప్పాడు. చెప్పాలి. పాత నిబంధనలు రాత్రి మీకు చూపించాను. నిర్గమ 23:14 సంవత్సరానికి 3 పండుగలు చేసుకోమని చెప్పాడు. అన్ని వద్దు 3 చేయండి అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే కొత్త నిబంధనలో ఏం చెప్పాడు? రాత్రి జ్ఞాపం చేశాను మీకు. పరిశుద్ధాత్ముడు జ్ఞాపం చేశాడు. ఎవరన్నా చెప్పగలిగితే 500 కొత్త నోటు ఇచ్చేస్తాను మీకు. 500 అంటే కూడా అసహ్యంగా ఉంది మీకు. ఆశపడిన వాళ్ళు చెప్పండి. పోని మాట ఇచ్చామంటే తప్ప, మీరు చెప్తే ఇచ్చేస్తాం. 500 కొత్త నోటు ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి. దేవుని స్తోత్రం చెల్లించాను. గతంలో రూపాయి కూడా ఉండేది కదా నా జేబులో. ఇప్పుడు మీకు చెప్పకూడదు ఎంత ఉందో. స్తోత్రం చెల్లిందాం. లేదు అనే మాట లేదు అసలు నాకు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చెప్పండి. కొత్త నిబంధనలో దేవుడు ఏం చేయమన్నాడు? ఎన్ని పండుగలు చేయమని చెప్పాడు దేవుడు? వాక్యం చూపించాలి నాకు. క్రిస్మస్ చేయమని చెప్పాడా? గుడ్ ఫ్రైడే చేయమని చెప్పాడా? ఈస్టర్ చేయమని చెప్పాడా? ఏ పండుగలు చేయమని చెప్పాడు చెప్పండి నాకు. బైబిల్లో చూపించా. ఏ పండుగలు చేయమన్నాడు? మీరే చెప్పుకోరా అన్నట్టుగా చూస్తున్నారు మీరు. రాత్రి జ్ఞాపం చేశాను. కొరింథీ మొదటి పత్రిక చదవండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పాస్టర్ గారు మీరు ఆగండి, పురుషులు చదువుతారు. కొరింథీ మొదటి పత్రిక. పురుషులు చదవలేకపోతే వారు అక్కడ కాంపౌండ్ వాళ్ళలో ఉన్న పురుషులైనా సరే, మీకు ఎంత శక్తి ఉందో అంత శక్తితో అందరికీ ఎన్నిపల్లా చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఈ కొత్త నిబంధన కాలములో మనం ఏం చేయాలని చెప్పాడండి? యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయమని చెప్పాడండి. ఆయనతో సహవాసం చేస్తే ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం ప్రతిరోజు అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. అనగా రోజు పండగే క్రైస్తవులకు. యేసయ్యతో సహవాసం చేస్తే. యేసయ్యను నమ్ముకుంటున్నారు కానీ యేసయ్యతో సహవాసం చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? అన్యులు చెప్తున్నారండి వేళ ప్రశ్నకు, అయ్యా ఆయన పరిశుద్ధుడండి, నాలో బోళ్ళు అనేక పాపాలు ఉన్నాయండి, అనేక వ్యసనాలు ఉన్నాయండి, ఆయన నేను నమ్ముకోలేండి అంటున్నారు. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడనే సంగతి ఆయన ఎరగని వారు, అనగా ఆయన సన్నిధికి రాని వారు ఎందరో చెప్తున్నారు. యేసయ్యతో సహవాసం చేయాలంటే ఈ అలవాట్లన్నీ విడిచిపెట్టాలండి, ఈ పాప కార్యాలన్నీ విడిచిపెట్టాలండి అంటున్నారండి. మీరేమంటారు చెప్పండి? యేసయ్యతో మీరు సహవాసం చేస్తున్నారా? యేసయ్యతో మీరు సహవాసం చేయాలంటే ఆయన మరణ పునరుద్ధానాల అనుభవం మీలోకి రావాలి. హల్లెలూయా. ఆయన కలవరి శిలువలో యాగమై అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని సంపాదించుకోవాలి.
నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ మార్గం రావాలి. వచ్చిన నీవు రక్షకుడైన క్రీస్తుకు అప్పగించుకుంటే ఆయన నీకు పునరుద్ధాన అనుభవాన్ని ఇస్తాడు. హల్లెలూయా! ఆయన పునరుద్ధానుడు గనుక స్తోత్రం చెల్లించండి. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. అప్పుడప్పుడు సంవత్సరంకి ఒకసారి అన్నాడా పునరుద్ధాన ఆరాధన? ఈస్టర్ అంటే అర్థం ఏంటి చెప్పండి? పునరుద్ధాన దినం, పునరుద్ధాడిని క్రీస్తుని ఆరాధించే దినం. అనుక్షణము అని ఉంది బైబిల్లో. సంవత్సరంకి ఒకసారి అని కాదు, కానీ ఆయన పునరుద్ధాడైన దినాన్ని మాత్రం బైబిల్లో రాసి పెట్టారండి. ఆదివారము అని రాసి పెట్టారు. ఏ వారం అని రాశారు? ఉందా లేదా బైబిల్లో? ఆదివారము. ఆ స్త్రీలు పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే యేసయ్యను పెట్టిన సమాధి వద్దకు వెళ్ళారని రాశారు. ఆదివారము అని రాయబడింది బైబిల్లో. అందుకే మనం ఆదివారం పునరుద్ధానుడైన క్రీస్తును సంగమగా చేరి ఆరాధించే సమయం ఇది. ప్రతిరోజు వ్యక్తిగతంగా నువ్వు ఆయన ఆరాధించే అనుభవం కావాలి. దేవునికి స్తోత్రం. ఆయనను ప్రతిదినము కూడా నీవు నీ కుటుంబం ఆయన ఆరాధించే అనుభవం నీవు కలిగి ఉంటే ఆయన సన్నిధిలోని ఆనందాన్ని నీవు నీ కుటుంబం పొందుకుంటారు. అనగా నీ కుటుంబం అంతా రోజు పండగే మీకు. దేవునికి స్తోత్రం. అదే పండగ కొరకు బైబిల్లో రాశాడండి. అంతేగాని అందరూ చేస్తున్నారు మేము చేస్తాం. కొంతమంది అంటారు ఆత్మీయంగా బలపడినాకంట. ఆత్మీయంగా బలపడినాక అవి కొన్ని పట్టణాల్లో చూడండి, ఈ క్రైస్తవులు జరిగించే పండగల్లో తిని త్రాగి గంతులు వేసుకుంటూ ఎన్ని అసభ్యమైన కార్యాలు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో, మన దేశంలోకి వచ్చేసింది ఆ భయంకరమైన పరిస్థితి. పార్టీలు చేసుకుంటారండి ఈస్టర్ పండుగ రోజు చాలామంది క్రైస్తవులు. ఏంటో పార్టీ మీకు తెలుసు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా! స్తోత్రం చెప్పండి అమ్మా. చేతులు తెచ్చిన స్తోత్రం చెబుతారా? బోర్లు గట్టిగా ఊతారా? సామెతలు 28 అధ్యాయం 20వ వచనం చదవండి. సామెతలు 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. హల్లెలూయా! ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుని దేవుని నమ్మకముగా వెంబడిస్తారో, అనగా దేవుని మీదే ఆపేక్ష కలిగి ఉంటారో, వారు దీవెనలు అందకుండా పోరు. వారు దీవించబడతారు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. ప్రియులారా, కింద వచనం చెప్తుంది, ధనవంతుడొకటకు ఆతురపడువారు శిక్షనొందకపోరు. ధనవంతులు అవ్వాలని ఆతురపడమే ధనాపేక్ష అంటే. దైవ సన్నిధిలో ఆనందాన్ని అనుభవించాలని ఆతురత ఉండడమే దేవుని మీద ఆపేక్ష అంటే. దేవునికి స్తోత్రం. ఇలా లోకములు ఎన్నో వార్తలు వింటున్నామండి. ధనవంతులకు ఆతురపడి వారిని పట్టుకుని జైల్లో వేసేస్తున్నారు. వాళ్ళకి ఏదో పేరెట్టారండి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా! హల్లెలూయా! కనుక ఈ ధనవంతులకు ఆతురపడే మనసు కాదు మనకు కావలసింది. దైవ సన్నిధిలోని ఆనందాన్ని అనుభవించే ఆతురత మనలో ఉండాలి. అలా ఆతురత ఉంటే మనం నిత్య జీవాన్ని పొందుతాం, నిత్యము ఆనందాన్ని అనుభవిస్తాం. వేళ ఆ ధనం కొరకు ఆతురపడిన వారు జైల్లో ఉండి
శిక్షణ అనుభవిస్తే కుటుంబము సంతోషంగా ఉంటుందా? ఎంత వేదనండి. నిజానికి వారు తప్పు చేసినా కానీ వారు జైలు శిక్ష అనుభవిస్తున్నారని వేదన వాళ్ళకు ఉండిపోద్ది. ఎంతోమంది నాయకులు కోట్లాది రూపాయలు అపేక్షించి, అందుకన్నాడు ధనాపేక్ష సకలమైన కీడులకు మూలమన్నాడు. రాజుల 2వ గ్రంథంలో ఓ భక్తుడు ఉన్నాడండి, ఆయన పేరు గేహాజీ. 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకుండా పోయింది. కానీ దేవుని జీవముతోడు నేను పరుగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని వద్ద ఏదైనాను తీసుకొందుననుకొని నయమానును కలుసుకునుటకై పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగును వచ్చుచున్నవాణ్ణి చూసి తన రథము మీద నుండి దిగి అతన్ని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పాను. నా యజమానుడు నా చేత నీకు ఒక వర్తమానం పంపాడు. ప్రవక్త శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి ఇప్పుడే మా ప్రవక్త వద్దకు వచ్చి ఉన్నారు. నీవు వారి కొరకు 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని తెలియజేశాడని మా గురువుగారు పంపారని చెప్పాడంట గేహాజీ నయమానుతో. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకోమని బ్రతిమాలి 2 సంచుల 4 మణుగులు ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వానిని చూసి గేహాజీని ఎచ్చటి నుండి వచ్చితివి అని అడిగినందుకు వాడు నీ దాసుడనే నేను ఎచ్చడికి పోలేదనేను. అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును అవలవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టి రోగము నీకు నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టి కలిగి ఎలీషా ఎదుటి నుండి బయలు వెళ్ళాను. దేవుని స్తోత్రం చెల్లించాను. ప్రవక్త అయిన ఎలీషా శిష్యుడి గేహాజీ నయమాను తన రోగాన్ని ఆ ప్రవక్త పోగొట్టితే విలువైనటువంటి వస్తువులు ఇద్దామని కొంత వెండిని బంగారాన్ని విలువైన వస్త్రాలు తెచ్చాడట. అంటే తన వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువులతో ఆ స్వస్థత పొందాలనుకునే మనసు వాళ్ళు ఉంది. అందుకే వాడు స్వస్థత పొంది తిరిగి ఎలీషా వద్దకు వచ్చినప్పుడు ఎలీషా అంటాడు, నీ ధనము నీ వద్దే ఉండనిమ్మన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రకారంగా చేసావు కనుకనే స్వస్థత వచ్చింది నీకు.
అంతేగా నువ్వు తెచ్చిన ధనాన్ని బట్టి స్వస్థత నీకు రాలేదు. అందుకని ధనం నాకొద్దు నాయనా, నువ్వు దేవుని చెప్పిన మాట విని ప్రకారంగా చేయడమే మాకు కావాలి. కనుక అంతకంటే ధనం మరొకటి లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి. అయితే గెహాజీ చూశాడు, ఎలీషా శిష్యుడు ఆ ధనం మీద మనసు పెట్టాడు. అబద్ధం చెప్తున్నాడు నయమానుతో. మా గురువు గారే ఎలీషా పంపాడు అంటున్నాడు. అతని శిష్యులు 2 వచ్చారంటున్నాడు. వారి కోసం ఇంత కావాలంటున్నాడు. ఎన్ని అబద్ధాలండి. దేవునికి స్తోత్రం. ధనాపేక్షలో అబద్ధాలు ఎన్నో ఉంటాయి. అబద్ధం అనేది సాతాను మనసు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఆదివారం ఎందుకు మానేసావయ్యా, మందిరానికి ఎందుకు మానేసావమ్మ అంటే అసలు విషయం చెప్పరిల్లో. ఎన్ని అబద్ధాలు చెప్తారో. వారు చేసింది మందిరాన్ని కొట్టి వెళ్ళింది వేరే స్థలం, వారు ఆశించింది వేరొకటి. ప్రియులారా గమనించాలి, ధనాపేక్ష అనేది ఎంత కీడును తెచ్చిపెడతాదో గెహాజీని చూసి మనం నేర్చుకోవాలి. గెహాజీ కుటుంబీకులందరూ కూడా కుష్టి రోగముతో మత్తబడ్డారు. ఏ నయమాన్ అయితే కుష్టి రోగం నుంచి విడుదల పొందాడు, అదే కుష్టి రోగాన్ని నయమాన్ ఇచ్చినటువంటి ఆ ధనాన్ని పొందుకున్న గెహాజీ కుటుంబం అంతా జీవితకాలం అంతా అనుభవించారట. స్తోత్రం చెల్లించండి. కనుక మనం ధనం మీద కాదండి ఆపేక్ష, దానికంటే అధికుడైన దేవుని మీద పెట్టాలి ఆపేక్ష. హల్లెలూయా, హల్లెలూయా. ధనం మీద ఆపేక్ష పెడితే శాపగ్రస్తులం అయిపోతాం. దేవుని మీద ఆపేక్ష కలిగిన వారమై ఉండాలి. అందుకనే భక్తుడు, ఒక బైబిల్ పండితుడు రాశాడు పుస్తకములో, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆపేక్ష పెట్టుకుంటావో నీ కావలసిన ధనం నీ వెనుకనే పరిగెత్తుకు వస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో ఉన్న దినాల్లో కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? మొదట నా నీతిని రాజ్యమును వెతకండి, అప్పుడు మీకేం కావాలో అన్నీ కూడా అనుగ్రహించబడతాయన్నా. నమ్మిన వారు స్తోత్రం చెబుతామా? నమ్మమనం. నిజంగా నమ్మితే దేవుని కార్యాలు చూస్తామండి. మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసండి, మనకి ఎంత ధనం కావాలో ఆయనకి తెలుసండి. అది మనకి ఇవ్వగల సమర్థుడండి ఆయన. కనుక మనం ధనం మీద కాదు ఆపేక్ష, దేవుని మీద పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఒక్కరు చదవండి. ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలెనని అడుగగా, అందుకు యేసు, నేను సత్పురుషుడునని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే, మరి ఎవడునూ లేడు లోకములో సత్పురుషుడు. అయితే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలను నువ్వు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి నేను అన్నిటినీ అనుసరించుచున్నానే అనేను. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీ కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరించమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోయాడంట.
యేసు అతన్ని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్బలమని, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూతుబద్ధములో దూరుట సులభమని చెప్పారు. ఇది విన్నవారు అలాగైతే ఎవరు రక్షణ పొందుతారని అడుగగా, అది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలవి. ఒక యవనస్తుడు ధర్మశాస్త్రం ఎరిగిన వాడు, ధర్మశాస్త్రములో రాయబడిన ఆజ్ఞలు తెలుసు వాడికి. వాడు యేసు ప్రభువు వద్దకు వచ్చి, సద్బోధకుడా లేక సత్పురుషుడా, నిత్య జీవానికి వారసును కావాలంటే నేనేం చేయాలని అడిగాడంట. యేసు ప్రభువారు అంటున్నాడు, సత్పురుషుడని సద్బోధకుడని ఎవరిని అడుగుతున్నావు? సత్పురుషుడు అక్కడే, దేవుడు తప్ప ఎవరూ కాదు. అయితే ఒక మాట విను, నీకు దేవుని ధర్మశాస్త్రములోని ఆజ్ఞలు తెలుసు. వ్యభిచరించవద్దు, దొంగలిద్దవద్దు, నరహత్య చేయవద్దు, ఎదుటివాడిని ఆశించవద్దు, అబద్ధమాడవద్దు, తల్లిదండ్రులను సన్మానించమని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, ఎన్ని నీకు తెలుసు కదా అన్నాడు. వాడంటాడు, నీ బాల్యము నుండే అనుసరిస్తాను అంతే, అయినా నీకొకటి కొదువు ఉందంటాడు ప్రభు. స్తోత్రం చెల్లించండి అందరూ. నీకున్న వాటిని నమ్మి పేదలకు పంచిపెట్టు, పరలోకములో నీకు ధనం కలుగుతుంది, అప్పుడు వచ్చి నన్ను అంబడించు అన్నాడు ప్రభు. అది విన్నటువంటి వాడు మిగుల ధనవంతుడు కనుక వ్యసనపడి ఇంటికి వెళ్ళిపోయాడంట. తనతోన శిష్యులతో ప్రభు అంటున్నాడు, ఇదిగో మిగుల ఆస్తి గలవాడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, ఇలాగైతే ఎవరు రక్షణ పొందుతారన్నాడంట. ప్రభు అంటాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ప్రియులారా, యవనస్తుడు ఎవరో తెలుసా? ధనాపేక్ష కలిగిన వాడు. వాడు కలిగి ఉన్న ధనంపై, ఆస్తిపై మనసు పెట్టినవాడు. ఆ ఆస్తిని ఇంకా ఎక్కువ చేసుకోవాలని ఆతురత కలిగిన వాడు. అటువంటి వాడు యేసయ్య వద్దకు వచ్చి నిత్య జీవానికి వారసును అవ్వాలంటే ఏం పని చేయాలి, ఏ మంచి పని చేయాలంటాడు. ఇంకో చోట మంచి పని అని రాశారు. దేవుని స్తోత్రం చెల్లించండి. యేసు ప్రభు చెప్తున్నాడు, ఈవేళ మానవుల మధ్య వ్యభిచారము, నరహత్య, దొంగతనం, అబద్ధం, మోసం, తల్లిదండ్రులను అవమానించడం ఎన్ని ఎందుకు జరుగుతున్నాయంటే ధనాపేక్షే దానికి మూలం. హల్లెలూయా. ఈ ధనాపేక్షను బట్టి నరహత్యలు చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, పొరుగు వాడిని ఆశిస్తున్నారు, వ్యభిచారులుగా మారిపోతున్నారు, తల్లిదండ్రులను అవమానించే వారిగా మారిపోతున్నారు. వీళ్ళు ఎంతో న్యూస్ వింటున్నామండి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. కనుక ప్రియులారా, ధనాపేక్ష సకల కీడులకు మూలం. యవనస్తుడు ధనాపేక్ష కలిగిన వాడు దేవుణ్ణి సత్పురుషుడని, సద్బోధకుడని చెప్పగలుగుతున్నాడు కానీ ఆ ప్రభువులో ఏముందో, ఆ ప్రభు ఏమి కలిగి ఉన్నాడో వాడికి తెలియదు. ఇవాళ కూడా చాలామంది ప్రభువులో ఏముందో, ఏమి కలిగి ఉన్నాడో ఎరగిన వారు ఎందరో ఉన్నారండి. అందుకే ఆ ప్రభువుని నోటు పాటల ద్వారా కనపరుస్తున్నారు కానీ క్రియల ద్వారా ఆయన వెంబడించలేకపోతున్నారు. కారణం, మన యేసయ్య ఎవరో తెలుసా? కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములందు చదవండి. ఆయనలో ఏమున్నాయో రాశాడు అక్కడ పౌలు భక్తుడు. బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. యేసయ్యలో ఏమున్నాయంటండి? బుద్ధి, జ్ఞానము,
సర్వ సంపదలు. లోకములో ఉన్నవన్నీ ఆయనలో ఉన్నాయి. నువ్వేదైతే లోకంలో ఆశిస్తున్నావో అన్నీ ఆయనలోనే ఉన్నాయి. నీకు బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా, ఆయనలో ఉన్నాయి. సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. కనుక ఆయన మీద నువ్వు ఆపేక్ష కలిగి ఉండాలి. ఆయన నీకు బుద్ధిని ఇస్తాడు, జ్ఞానముని ఇస్తాడు, సర్వ సంపదలను ఇస్తాడు. హల్లెలూయా. ఈ యవనస్తుడిగా మనసు లేదు. యేసయ్యలో ఏముందో వాడికి అర్థం కావట్లేదు. అందరూ అంటున్నారు సత్పురుషుడు అంటున్నాడు, సద్బోధకుడు అంటున్నాడు. కానీ ఆయనే సమస్తమై ఉన్నాడని, సమస్తానికి ఆధారభూతుడై ఉన్నాడని, మానవునికి ఏవి అవసరమో అన్నీ యేసయ్యలోనే గుప్తమై ఉన్నాయని వాడికి తెలియదు. ఈనాడు చాలామందికి తెలియదు. దేవునికి స్తోత్రం. నిజంగా నీకు ఎరగని బిడ్డగా ఉన్నావు కనుకనే యేసయ్య కంటే నీకు లోకమే ఎక్కువైపోయింది. నీవు లోకముల సంబంధమైన మీదే ఆపేక్ష పెట్టుకున్నావు, కానీ యేసయ్య మీద ఆపేక్ష లేదు నీకు. కనుక దేవుని బిడ్డ గమనించాలి, మన ప్రతి అవసరత తీర్చేవాడు యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం. కనుక యవనస్తుడికి తెలియదు. నేను ధర్మశాస్త్రం తెలుసు అంటాడు, బాల్యమును అనుసరిస్తానంటాడు. వీళ్ళ వాక్యం తెలుసు ఎంతోమంది ఉన్నారండి. వాక్స సారం ఎరిగిన వారు కావాలి దేవుడికి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. నువ్వు యేసయ్య మీద ఆపేక్ష పెట్టుకుంటే, నువ్వు దేవుని ఆయన మీదే మనసు నిలుపుకుంటే, ఆయన మీదే ఆధారపడితే నువ్వు ఎన్నటికీ వ్యభిచారు కావు, ఎన్నటికీ నువ్వు నరహంతకుడు కావు, ఎన్నటికీ అబద్ధకుడు కావు, ఎన్నటికీ కూడా నువ్వు దొంగవు కాదు, మోసగాడవు కాదు, ఎన్నటన్నటికీ తల్లిదండ్రులను అవమానపరిచే బిడ్డగా నువ్వు ఉండవు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడినవాడు. మచ్చైనను, డాగైనను, ముడతైనను మరే కలంకము లేని మహాపరిశుద్ధుడు మీ ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నువ్వు ఆయనతో సహవాసం చేసే మనసు నీకుంటే, ఆయన మీద ఆపేక్ష కలిగిన బిడ్డవైతే, ఈ పాపలోకములు ఎంతకాలము జీవించినా నువ్వు ఎన్నటికీ వ్యభిచారం అనే పాపం నిన్ను పట్టుకోలేదు. నరహత్య అనే అంతగా జీవితము నీలోకి రాదు. నువ్వెన్నటికీ దొంగవు కావు, మోసగాడవు కావు, అబద్ధకుడు కావు, అబద్ధకురాలు కావు. నీ తల్లిదండ్రులను గౌరవించే బిడ్డగా, సన్మానించే బిడ్డగా మారిపోతావు. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించే మనసు ప్రభువు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక కడవరి దినాల్లో దేవుని ప్రజలైన మనం ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేసేవారం ఉండాలి. యేసుక్రీస్తులోనే సంపూర్ణ ఆనందం ఉంది. యేసుక్రీస్తులోనే మనకు కావలసినవన్నీ గుప్తమై ఉన్నాయి. కనుక ఆయన మీదే మనం ఆపేక్ష పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ ధనం మీద ఆపేక్ష పెట్టుకున్నవారు ఎప్పుడు ధనవంతులతో సహవాసం చేస్తారు. ఎవరి ద్వారా ధనం కలిసి వస్తుందో వారితోనే సహవాసం వాడిది. ధనాపేక్ష అనేది అటువంటిది. దేవుని స్తోత్రం చెల్లించండి. అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలైన మనం ప్రభువైన యేసుక్రీస్తు మీదే మన ఆపేక్ష కలిగి ఉండాలి. ఆయనతోనే సహవాసం చేయాలి. నువ్వు అటువంటి సహవాసం చేసినప్పుడు ఆయనలో ఉన్న ఆనందాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆ ఆనందము సంపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన ఆనందం అని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, యేసయ్యపై ఆపేక్ష పెట్టుకున్న కుటుంబం నిత్యము పండగ వారి జీవితంలో. ఎందుకంటే ఏ కొదువ కొరత వారికి ఆయన రానివ్వడు. దేవునికి స్తోత్రం. వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, కష్టమన్నా, కొదువున్నా వారిని కలవరపడనివ్వడు, కృంగిపోనివ్వడు, ధైర్యపరిచి నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకని చెప్పాడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది,
అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమనే జయించానన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యతో సహవాసం చేస్తే మనకున్న ధైర్యం లోకములు ఎవ్వరికీ ఉండదండి. ఎందుకంటే ఆయన సమస్తమును చేయగల దేవుడు. కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, వ్యాధి బాధల్లో కృంగిపోకుండా ధైర్యపరిచి నడిపించే దేవుడు. మన ప్రతి అవసరత తన మహిమలో తీర్చే దేవుడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:19 అంటాడు, కాగా తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మన ప్రతి అవసరత తీర్చును అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9లో రాశాడు. చూడండి ఆ మాట ఒకసారి చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తం ఆయన దరిద్రుడాయను. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును మాట ద్వారా సృష్టించిన దేవుడు, సమస్తమునకు ఆది సంభూతుడైన దేవుడు ఎందుకు రిక్తునిగా భూలోకానికి వచ్చాడో తెలుసా? ఏమీ లేనివాడగా ఎందుకు భూలోకానికి వచ్చాడో తెలుసా ప్రియులరా? ఏమీ లేని మనలను అన్నీ కలిగిన వారిగా చేయడానికి. దేవునికి స్తోత్రం. దరిద్రులైన మనలను, ఏమీ లేని మనలను అన్నీ కలిగి జీవించేవారిగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు ప్రియులారా, ఆయనతో మనం సహవాసం చేస్తే ఆయన అనుగ్రహించిన వెలుగును చూస్తాం, ఆయనలోని రక్షణ అనుభవిస్తాం, ఆయనలోని సమస్త ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. లేఖనాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆయనే లోకానికి నిజమైన వెలుగు. హల్లెలూయా. ఆయనే రక్షణ కేడుమై ఉన్నాడు. యేసు అంటేనే రక్షకుడు ప్రియులారా. అటువంటి యేసుక్రీస్తు ప్రభువుతో నువ్వు సహవాసం చేయగలగాలి. ఆయన ఏదో ఏమీ లేనివాడిగా లోకములు కనపరుచుకోవచ్చు, కానీ ఆయన సమస్త సృష్టికి ఆది సంభూతుడు. హల్లెలూయా. మాట ద్వారా సృష్టిని చేసిన వాడు, తన నోటి మాట ద్వారా సృష్టిని శాసించేవాడు. అదే తన నోటి మాట ద్వారా నీ నా మన బ్రతుకులను మార్చగల శక్తిమంతుడు, సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, 2వ అధ్యాయము యాకోబు పత్రిక ఒక్కసారి చదవండి. 5వ అధ్యాయం చదవండి. ముందు 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవమును గూర్చి ప్రాలాపించి ఏడవండి. మీ ధనము చెడిపోవును, మీ వస్త్రములు చిమిటి కొట్టినవాయెను, మీ బంగారం మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరాలను తినివేయును. అంచెదినముల యందు ధనాన్ని సమకూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతికు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. దేవునికి స్తోత్రం చెబుదామండి.
కనుక ప్రియులారా, ఈ లోక ధనం మీద కాదు మన ఆపేక్ష పెట్టుకోవడం. ఈ లోక ధనం నశించిపోతుందని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఎన్నో ఇతరుత్తాంతాలు ఉన్నాయి. యేసయ్య 1000 ఏండ్ల పరిపాలనలో బంగారమట వీధుల్లో రాళ్ళ వలె దొల్లుతుందంట. తన్నుకుంటూ వెళ్ళిపోతారంటే అండి. ఇప్పుడైతే కాళ్ళకు అత్తుకుని ధరించుకుంటున్నారు. కుదంత బంగారం కొనడం కొన్ని వేల రూపాయలు కావాలి, కానీ బంగారమే రాళ్ళ వలె వీధుల్లో పడి ఉంటుందంట. స్తోత్రం చెల్లించండి. ఆ రాళ్ళ వలె దొల్లుతుంటే ఆ బంగారం తన్నుకుంటూ పోతారటండి. అటువంటి దినాలు 1000 ఏండ్ల పరిపాలనలో రాబోతున్నాయి. కనుక ఈనాడు ఈ ధనాపేక్ష కలిగిన వారు ఏ విధంగా శిక్షణ అందుతారో, వారి కుటుంబాలు ఏ విధంగా వేదనకు గురవుతాయో బైబిల్ గ్రంథం చాలా తేటగా బోధిస్తుందండి. ఎందుకంటే వారు కూర్చుకున్నదంతా వారికి నాశనాన్ని నడిపిస్తుంది అంటున్నాడు. ధనం అనేది నిత్య జీవాన్ని నడిపించేది కాదండి, నిత్య నాశనానికి. ధనం కావాలి ఎంతవరకు అంటే కొంతవరకే. ఎంతవరకు అంటే ఆ కొంతవరకే నీకు అవసరం. అందుకంటాడు, మీరు ధనాపేక్ష లేని వారై కలిగిన దానితో తృప్తి కలిగి ఉండండి. నిన్ను ఎన్నడనో విడువను, నిన్నెన్నడనో ఎడబాయను, నేను మీకు సహాయం చేస్తాను, నరమాతుడు ఎవడు నన్ను ఏమీ చేయలేడనే ధైర్యంతో ఉండండి అంటాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు ఉంది ఈ మాట. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలటండి? ధనాపేక్ష లేని వారమై కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండమంటున్నాడండి. నువ్వేం కలిగి ఉంటే వాటితో తృప్తి కలిగి ఉండు. తాటకిల్లా ఆ ఇల్లుతో తృప్తి కలిగి ఉండు, పెంకిటిల్లా దాంతో తృప్తి కలిగి ఉండు, బిల్డింగా దాంతో తృప్తి కలిగి ఉండు. నువ్వు 2 అంతస్తులు వేసావా 3 అంతస్తులు వేసావా, ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండు. కానీ లేని దాని కొరకు నువ్వు ఆతురపడొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. గృహాలు కట్టుకోవద్దని కానీ ఆస్తులు సంపాదించుకోవద్దని చెప్పట్లేదు బైబిల్. కానీ మీ కలిగిన వాడితో తృప్తి కలిగి ఉండమంటున్నాడు. చాలామందికి తృప్తి లేదండి. అమ్మా మంచి ఇల్లు కట్టుకున్నారంటే ఏమి ఇల్లు అండి, ఏమి ఇల్లు అంటే ఆ ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది లేరు? స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? నేను ఎలకలంక మీటింగ్కి వెళ్తే నక్కవారిపేటలో మీటింగ్ జరిగించిన వస్తా ఒక ఇంటి దగ్గర ఆగాం. బాగా తెలిసిన వాళ్ళు అంటే మాకు బంధువులు ఏం కాదండి, ఆత్మీయ బిడ్డలు. మంచి గృహం కట్టుకున్నారు వాళ్ళు. లోన వర్క్ జరుగుతుంది, టైల్స్ వర్క్ అది జరుగుతుంది. పైన ఏదో ఆల్ట్రెక్ వేయటేదంట, ఆ టెక్ ఏదో చేస్తున్నారు. అది చూపిస్తే మంచి ఇల్లు కట్టుకున్నారండి అన్నాం మేము. అనొద్దాం మరి, ఆ మాత్రం అనకపోతే వాళ్ళకి సంతోషం ఉండదని. ఏమి ఇల్లు ఏమి లోకములండి అంటున్నారు. అదేంటమ్మా అన్న, మీ ఊహించినట్టుగా కట్టలేకపోయామంట అంటాం. తృప్తి లేదు. వారంట ఏదో ప్లాన్ వేసుకున్నారంట, ఆ ప్లాన్ ప్రకారంగా కట్టలేకపోయారంట, అందుకని వారికి సంతోషం లేదంట. ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్న మన సంతోషాన్ని సంతుష్టిని ఇవ్వలేమండి. అందుకే సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకము అన్నాడు. దేవుని స్తోత్రం. నీవు యేసయ్యతో సహవాసం చేస్తే, యేసయ్య మీద ఆపేక్ష కలిగి ఉంటే నీ కలిగిన వాటితో తృప్తి కలిగి ఉంటావు. హల్లెలూయా. లేని దాని కొరకు ఆతురపడవు, లేని దాని కొరకు ఆతురపడవు. దేవుని స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? వచ్చేస్తుంటే మార్గ మధ్యంలో ఓ పాస్టర్ గారు ఇంటికి ఆగవలసి వచ్చింది. లంకలో కాదులేండి, యువతలకు వచ్చేసాం. ఆ చర్చి పక్కనే కారు ఉంది. ఆయన పక్కనే ఆ కారుని తుడుచుకుంటున్నాడు. మరి పాస్టర్ గారు కదా, కనీసం పలకరించకుండా రాకూడదు తెలిసిన ఆయన. ప్రేజులాడు అయ్యగారు అన్న. అయ్యగారు ఆగండి, ఇలాగెళ్ళాం చూసాము, వస్తారని చూస్తున్నా, అందుకనే రోడ్డుకు వచ్చాను అన్నాడు. మా కోసం చూస్తున్నారా? ఒంటికంటున్నారు, పైన ఏంది భయంకరమైన భీకరమైన ఎండ, ఈ ఎండలో ఎందుకంటే రోడ్డు మీద ఉన్నారన్న. అయ్యో మీకోసం అన్నది ఏంటి చెప్పండి అన్న. లోనకి రమ్మంటలేదు, ఇంతకైనా పక్కనే చర్చి పక్కనే ఇల్లు. కారు చూపించాడు ఇంతకైనా. ఈ కారు మీకు చూపించాలని ఆగానన్నాడు. అలాగండి, ఎంత అయిందని అడగలేదు. ఏ కారు? ఆ కార్లు పరు మాకు ఎందుకంటారు, వాటి పేర్లే తెలవమా నాకు కూడా ఇంకో పాస్టర్ గారు ఉన్నారు. ఆయన అలా మౌనంగా నన్ను ఎరిగిన ఆయన, ఆ కారు తుడుచుకున్న ఆయన ఎరగడు.
అని చెప్పిన తర్వాత మంచి కారే కొనుక్కున్నారు. ఆ మాత్రం అనకపోతే ఎలాగే అందులో పడి చూస్తాడు మా కోసమని. మంచి కారు కొన్నారు అయ్యగారు అన్న. ఏం కారు ఏం లోకం అనండి అన్నాడు. అది చెప్పనాకాగడేమో మరి. అదేంటంటే ఇంత పెద్ద కారు కొనుక్కొని ఏం కారు ఏం లోకం అంటారు ఏంటంటే, ఈ కారు కొన్నా కానించి జేబులో రూపాయి ఉండకుండా పోతుందండి అయ్యగారు. స్కూటీ ఉండేది అంతకుముందు. స్కూటీ మీద వెళ్ళినప్పుడు కొంత గొప్ప డబ్బులు ఉండేవి జేబులో. ఈ కారు కొన్నా కానించి కారు లేకుండా ఎక్కడికి వెళ్ళబోతున్నాను నేను. స్కూటీ అదిగో మూల పడేసాను. బేరముంటో చూడండి అన్నాడు. నన్ను స్తోత్రం చెల్లించి, నాకు ఆ వ్యాపారం కాదులే అన్నాను. స్తోత్రం చెల్లించండి అందరూ. కారు తీయకుండా బయటికి వెళ్ళబోతాడంట. ముమ్ముడు వారం కూడా వెళ్ళబోతాడంట ఆయన. అందుకని మరి జేబు ఖాళీ అవ్వదా? స్తోత్రం చెబుదామా? ఎవరో చెప్పారంట, ఈ పెట్రోల్ కాకుండా కరెంటుతో నడిపే కారు అయితే ఎంత ఖర్చు ఉండదు అన్నారంట. ప్రార్థన చేయండి బాబు, కరెంటు కారు కొనాలంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన ఎంత ఆతురత అండి, ఎంత ఆతురత అండి. నేను అన్నాను, చివరకు మాట వింటారా అన్నాను. ఏంటి చెప్పండి, కరెంటు కార్లు కాలిపోతున్నాయంట అన్నాను. స్తోత్రం. కరెంటు బైకులు కాలిపోతున్నాయి, కరెంటు కార్లు కూడా కాలిపోతున్నాయంట. సజీవ దహనం అయిపోతుండే వార్తలు వస్తున్నాయన్న. అయ్యో బాబు వద్దండి అన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎంతకు ఎందుకు చెప్తున్నా చెప్పమో ప్రియులారా, బైబిల్ గ్రంథం తెలిసిన వారిగా నటిస్తున్నారు చాలామంది. నువ్వు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండమని బైబిల్ చెప్తుంటే, ఆయనకి సైకిలే ఉండేది కాదంటే గతంలో సాక్ష్యం చెప్పాడు. మంచి పాటలు పాడుతాడు, గాస్పల్ సింగర్ పాస్టర్గా. మంచి ఉద్యోగం చేసి రిటైర్డ్ ఇచ్చాడు ఆయన. ఏదో స్కూటీ సంపాదించుకున్నాడు, పిల్లలు కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు సిటీల్లో. సరే ఏదో కలిగి ఉంది కానీ కారు కొనుక్కున్నాడు, తృప్తి పొందాలి కదా. అందుకే బైబిల్ అంటుంది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అంట. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసి వస్తానయ్య గారు అని వచ్చేసాను నేను. స్తోత్రం చెల్లిందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. తిమోతికి రాసిన పత్రికలు ఉంటుంది అన్నమాట. స్తోత్రం చెబుదామండి. కనుక ఈ సంతుష్టి సహితమైన దైవభక్తి ఎవరు చేస్తారో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేసేవారు మాత్రమే, యేసు మీద ఆపేక్ష కలిగిన వారు మాత్రమే, యేసులో బుద్ధి జ్ఞానము సర్వసంపదలు గుప్తమై ఉన్నాయి, అవి నా సొంతం చేసే దేవుడని ఎప్పుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడాయన. దేవుని స్తోత్రం. ఎప్పుడు మనకు ఏది అవసరం అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీద మన ఆపేక్ష కలిగి ఉంటే అటువంటి జీవితమే సంతుష్టికరమైన దైవభక్తి అంటే. అదే గొప్ప లాభసాధకమని లేఖనాలు చదివిస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుని మీద ఆపేక్ష కలవారమై ఉందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరిగిన వారమై ఉందాం. ఆయనలో బుద్ధి జ్ఞానము సర్వసంపదలు గుప్తమై ఉన్నాయని తెలుసుకోండి. ఎందుకంటే 2023 సంవత్సరాల క్రితం లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు ఆయన. పాపము చీకటి తొలగించడానికి వచ్చాడు ఆయన. పాపములో మగ్గిపోయి నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. మరణం ఆయన బంధించలేదు కనుక తిరిగి లేచి సజీవుడై మన మధ్యనే సంచారం చేస్తున్నాడు. నిజముగా నువ్వు ఆయనకు అప్పగించుకోగలిగితే ఆయన జీవాన్ని నీకు ప్రసాదిస్తాడు. ఆ జీవమే నీకు పునరుద్ధాన అనుభవాన్ని ఇస్తుంది. ఆ పునరుద్ధాన అనుభవాన్ని నువ్వు పొందుకుంటే పునరుద్ధారణ క్రీస్తు యేసు మీదే ఆపేక్ష కలిగిన బిడ్డగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. యేసులో నిత్యానందం ఉంది ప్రియులారా, నిత్య సంతోషం ఉంది. అందుకనే ఒక బైబిల్ పండితులు ఎన్నో పాటలు రాశారు. యేసును కలిగిన జీవితం పరిమళ పుష్ప కదంబం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నెన్నో పాటలు భక్తులు రాశారండి. యేసును కలిగిన వారి జీవితాల్లో వచ్చే ఆనందం, నిత్యానందం ఎలాగుంటుందో రాయబడి ఉంది. అటువంటి యేసు మీద నేను లక్ష్యం ఉంచుతాననే మనసు నీకుంటే ఉన్నపాటిని ఉన్న చోటిని మోకరించండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. ఎవని మనసు నీ మీద అనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవారిగా చేయుదువు.
ఏలయనగా అతడు లేక ఆమె నీ యందు నమ్మిక ఉంచారు కనుక అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, క్రైస్తవులమని చెప్పుకుంటే సరిపోదు. క్రీస్తు యేసు మీద మనసు నిలపండి. ఆయనలోనే బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి. మనకి ఏది కావాలో అన్నీ ఆయనలోనే ఇమిడి ఉన్నాయి. ఆయన మీదే మనం లక్ష్యం ఉంచుదాం. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినమన్న మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా, నిన్ను ఎరగని బిడ్డలముగా కాకుండా నిన్ను ఎరిగిన బిడ్డలముగా, నిన్ను కలిగి జీవించే బిడ్డలముగా అయ్యా ఉండే అనుభవాలు మాకు దయచేయండి తండ్రి. ఏదో లోకమంతా ఏదో చేస్తుందని, నలుగురితో నారాయణ లోకముతో పోయిందని కాకుండా నీ వాక్యములో ఉన్న సారాన్ని గ్రహించి నీ వాక్యానుసారమైన జీవితాలు కలిగి ఉండాలని కృప దయచేయండి. నీలో ఉన్న నిత్య ఆనందాన్ని మేము మా కుటుంబం అనుభవిస్తూ నీ రాకడ దినాల్లో కలిగిన వానితో తృప్తి కలిగి జీవించే భాగ్యం అందరికీ దయచేయండి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించు తండ్రి. అనేక మంది బలహీనులై ఉన్నారు, బలపరచండి. రోగులై ఉన్నారు, స్వస్థపరచండి. సోదరుడు కుంచే రాజు గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం. నీరసమని సత్తువు తొలగించండి, ఆకలి పుట్టించండి. ఆరోగ్యం ఇచ్చి మునుపటి వలె నీ సన్నిధిలో సహవాసములో కుటుంబముతో కలిసి అయ్యా మిమ్మల్ని వెంబడించే భాగ్యం వారి కుటుంబానికి దయచేయనైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రియ సంఘ బిడ్డలందరిపై మీ కాపుదల, మీ కందృష్టి ఉంచమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. ఆయా విద్యా సంవత్సరములు, ఆయా తరగతులు చదువుతూ, ఆయా తరగతులు ఎగ్జామ్ రాసి ఉన్న బిడ్డలను, రాయబోతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగ ప్రయత్నం ఉన్న వారికి మార్గాలు తెరవండి అయ్యా. అయ్యా, సండే స్కూల్ బిడ్డ యవ్వనస్తుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహ ప్రయత్నాలను వారికి మార్గం తెరువునైనా, వివాహమైన రవిక జీవితాలు సుఖమయమే చేయండి ప్రభువా. అయ్యా, నీకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. మూయబడిన గర్భాలు తెరవగల దేవుడు మీరునైనా. గర్భఫలం మీరిచ్చే బహుమానము కదా తండ్రి. సంతు లేని వారిని ఇల్లాలిగా, కుమారులుగల తల్లిగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయనా. వారి పట్ల నీ కార్యాలు జరిగించండి. గర్భాలు తెరవబడిన బిడ్డలు ఉన్నారు, వారికి ఆరోగ్యాలు దయచేయమని అడుగుతున్నాము నాయన. బాల్యంతులకు బలం, చిన్న బిడ్డలపై దయాకిడిని ఉంచండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలు దీవించున్నాయినా. వివాహ ప్రయత్నాల మార్గాలు తెరవమని అడుగుతున్నాం. అద్భుత కార్యాలు మీరే జరిగించు తండ్రి. వందనాలు అయ్యా. జరగబోతున్న ఎలక్షన్ల ద్వారా సంఘాల్లో, కుటుంబాలు ఎటువంటి కలవరాలు రేగకుండా సామరస్యపూర్వకంగా, సమాధానకరంగా ఆ కార్యాలు జరగడానికి కృపనివ్వండి తండ్రి. గ్రామాల మధ్య, రాష్ట్రాల మధ్య ఐక్యత, సమాధానం, కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం. మా గ్రామ ప్రజలను దీవించండి, పరిసర ప్రాంత ప్రజలను దీవించండి. ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలు, ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ జ్ఞాపం చేసుకోండి. ఆయా దేశాలు యుద్ధ వాతావరణం అణిచివేయండి ప్రభువా. అయా, మంచినీటి కొరతతో తల్లడిల్లిపోతున్న అనేక ప్రాంతాలు నాయన కనికరించు తండ్రి. ఆహారం లేక, వస్త్రాలు లేక, త్రాగడానికి మంచి నీళ్లు లేక నాయనా తల్లడిల్లిపోతున్న ప్రజలు ఎందరో ఉన్నారయ్యా. కనికరించండి, కృప చూపించి సహాయం చేయమని, మహిమ పొందమని, ప్రియ బిడ్డలందరినీ బలపరచమని, ఎవరి అవసరత అక్కరతో వచ్చారో వారి ప్రతి అవసరత అక్కరని మహిమలో తీర్చమని, ఎవరిలోనూ చేదైన వేరు మొలిచి కలవర పెట్టకుండా నీ వైపే ఆనుకుని మీలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ నిన్ను వెంబడించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని, సహాయం చేసి మహిమ పొందమని, పండిన పంటలు చేతికి రావడానికి కృపనిమ్మని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకు, మన కుటుంబాలకు, క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సదా జయము కలుగును గాక. ఆమేన్.